కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది. మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హాజ్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. సో ఈ రకంగా వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు స్పందించడం, బోండా ఉమాను ఉద్దేశించి డైరెక్ట్ కౌంటర్ ఇవ్వటం కూడా జరిగింది. దీనిపై జనసేన వాళ్ళంతా చంద్రబాబు నాయుడుకి వివరించటం, చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడటం జరగడం జరిగింది. సో అప్పటి నుంచి బోండా ఉమ్మలో కొంతమేర అసంతృప్తి గళం, నిరసన గళం ఉంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లోనే రీసెంట్ గా ఏదైతే కాపు కుల నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో గుంటూరు వేదికగా ఏర్పాటు చేసిన సభా వేదికగా ఆయన కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. ఆ కామెంట్లను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దీని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ తెలిసింది కాబట్టి అసలు ఆయన ఏం మాట్లాడాడో ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసంగంలో ముఖ్యంగా బోండా బొమ్మ ముద్రగడ పద్మనాభాన్ని కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా మాట్లాడటం జరిగింది. ఆయన్ని అనేక అంశాలు గుర్తు చేసి కొనియాడారు. ఆయన మంత్రిగా, ఎంపీగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. వ్యక్తిగత ఆస్తులను కూడా సామాజిక కార్యక్రమాలకు, మరీ ముఖ్యంగా కాపుకుల అభ్యున్నతికి వినియోగించారని కూడా బోండావమ్మ చెప్పుకొచ్చారు. త్వరలో విజయవాడలో ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తామని బోండావమ్మ చెప్పారు. ఇంతవరకు బానే ఉంది. ముద్రగడ పద్మనాభాన్ని కాపుకుల నాయకుడిగా, అదేవిధంగా ఏదైతే కాపుల అభ్యున్నతికి పాటుపడే నాయకుడిగా గుర్తించడం వరకు, ప్రశంసించడం వరకు బానే ఉంది. ఇక్కడి నుంచి అసలైన రాజకీయం నడిచింది. 2019 ఓటమికి ముద్రగడ పద్మనాభం ఉద్యమం అతి ప్రధానమైన కీలకమైన కారణం అని చెప్పాడు. సో ఆయన తన ప్రసంగంలో బోండాబొమ్మ చేసిన అత్యంత కీలకమైన వ్యాఖ్యల్లో మొట్టమొదటి వ్యాఖ్య 2019 ఓటమికి ముద్రగడ ఉద్యమం ప్రధాన కారణం. ఆ వ్యాఖ్యలను కూడా ఒకసారి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి. ఆ ఇంటెన్సిటీ, ఆ ఎక్స్ప్లెనేషన్ ఎంత డీటెయిలింగ్ గా ఇచ్చారంటే బోండాబొమ్మ ఒకసారి వినడానికి ప్రయత్నించండి. ఉన్న టీడీపీ పార్టీ, జనసేన పార్టీ పెద్దలు, మిగతా పార్టీ రాజకీయ పార్టీ పెద్దలు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే, పద్మనాభం గారి కోరిక ఏదైతే రిజర్వేషన్లు గతంలో వారి యొక్క పోరాటం వల్ల జీవో నెంబర్ 30 వచ్చింది, అది అన్ని కులాలకు అమలైంది కానీ ముస్లింస్ కూడా మనకు అమలు కాలేదు. అది చంద్రబాబు నాయుడు గారు మనకు 5% ఇచ్చి ఎఫ్ కేటగిరీలో పెట్టారు, అమల్లోకి రాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరూ ఉన్నారు కాబట్టి మిగతా అన్ని రాజకీయ పార్టీ పెద్దలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు గత ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన 5% రిజర్వేషన్ అమలు చేయమని అడుగుదాం. ఒకటి, కాపు కార్పొరేషన్ వాటి నిధుల కోసం పద్మనాభం గారు పెద్ద ఉద్యమం గతంలో చేశారు. ఆ కార్పొరేషన్ సంబంధించి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని బడ్జెట్ అలాట్ చేయట్లా. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలకు 6,000 కోట్లు రావాలా. 6,000 కోట్లు వద్దు, 600 కోట్లు ఇవ్వండి చాలు. మాకు ఎంతో కొంత ఇస్తే మా కులంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడున్న రాజకీయ పార్టీ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి దయచేసి బాధ్యత తీసుకొని వారి చిరకాల కోరికైన వారికి ఈ జాతికి అందాల్సిన ఫలాలు అందుతాయని ఆత్మశాంతిస్తుంది. దానికి అందరం కలిసి నడుము బిగించి పనిచేయాలని కోరుకుంటున్నాను. వీరు అయిన తర్వాత మన ఆమంచి సోములు గారి వారి పుట్టినరోజైనా వచ్చారు ఈరోజు కార్యక్రమానికి. సోములు గారు కూడా తర్వాత మాట్లాడతారు. తర్వాత పద్మనాభం గారి పక్కనే రైట్ హ్యాండ్ గా ఉండి పనిచేసే పెద్దలు ఉన్నారు. తర్వాత వాళ్ళతో వేదిక మీదకి వచ్చి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ ఇటు పట్టుకొచ్చి దయచేసి ఇటు వచ్చి. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభ సందర్భంగా గుంటూరు
కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభని ఏర్పాటు చేసినటువంటి సుబ్బారావు, అలాగే శ్రీను గారు, దాసరి రాము గారు, ఇంకా వారికి సహకరించిన పెద్దలందరికీ కూడా, ఈ కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం కాపు జాతికి తీరని లోటు. పుట్టిన వాళ్ళకి మరణం తప్పకపోయినా మరి ఆయన మరణించే వరకు కూడా కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. ఇవాళ భౌతికంగా మన దగ్గర నుంచి ఆయన లేకపోయినా కాపుల కోసం ఏ రోజో చనిపోవటానికి సిద్ధపడి నుదుటి మీద రివాల్వర్ పెట్టుకుని దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. అనేక పోరాటాలు, కాపు జాతి రిజర్వేషను, కాపులకి స్కాలర్షిప్లు, కాపులకి అన్ని రకాలుగా ఆ జాతి ఉన్నతి కోసం అనేక పోరాటాలు చేశాడు. రాజకీయంగా ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన చేయని పదవి లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాగే ఆయన అహర్నిశలు కూడా ఆఖరి శ్వాస వరకు నీతివంతుడుగా, నిజాయితీగా ఆయన తన ఆస్తిని కర్పూరంలాగా కరగేసి ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. 2014లో ఈ రాష్ట్రం విడిపోయినాక మేము తొలి అసెంబ్లీలో మీ అందరూ శాసనసభ్యులుగా ఆ రోజు కాపు ఉద్యమం మళ్ళీ పురుడు పోసుకున్నటువంటి సందర్భం బాగా గుర్తుంది. ఆ రోజు మేమందరం అధికార పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల సమస్యల మీద లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. దాంట్లో రిజర్వేషన్లు కానించి, నిధులు కానించి, పోస్టింగ్లు కానించి, రాజకీయ ప్రాధాన్యత కానించి అనేక అంశాలు ఆయన పద్మనాభం గారు ఉదహరించడం జరిగింది. ఆ రోజు మొదటి లేఖ, రెండో లేఖ, మూడో లేఖ వచ్చినప్పుడు 2016 ఆ టైంలో వచ్చినప్పుడు మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. ఇది ముద్రగడ్డ పద్మనాభం గారు రాసే లేఖల్లో ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచన చేసి సాధ్యాసాధ్యాలకు ఒక కమిటీ వేసి ఆ సాధ్యాసాధ్యాల పైన ఆయనతో చర్చించి డైరెక్ట్గా ఆయన్ని పిలిస్తే బాగుంటుందని ఆ రోజున అధిష్టానానికి తెలియజేయటం కూడా జరిగింది. కానీ కొంతమంది మన నాయకులే పద్మనాభం గారు ఆయన ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారు, ఆయనకేమీ అంత పట్టు లేదు కమ్యూనిటీలో అని చెప్పి ఆయన్ని ఇగ్నోర్ చేయమని చెప్పారు. దాంతో నిర్లక్ష్యానికి ఆయన లెటర్లన్నీ కూడా ప్రయోజనం లేకుండా పోయినాయి. అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం. దాని తర్వాత విషయాలన్నీ చాలామందికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 1 ఛానల్ ఎంఎస్ఆర్, అలాగే అనేక